హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే నా పూజ రూమ్ క్లీనింగ్ ఎలా చేసుకున్నానో అలాగే నాకు చిన్నగా ఉంటాయండి పటాలైన విగ్రహాలైన వాటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకంతో అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆ రోజు మార్నింగ్ నేను 4:30కి నిద్రలేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను స్నానం చేసుకొని ఆ తర్వాతనే నేను పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. పూజ రూమ్ క్లీన్ చేసుకునేది నాకు పెద్ద ప్రాసెస్. పండగ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అంటే మనకి ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడేమో నేను అమావాస్య వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇక మనకి 1 మంతే ఉందనుకుంటే ఏ పండుగ అయితే మనకు ఉంటుందో ఆ పండుగ రోజే ముందు రోజు నేనైతే క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఎక్కువ అడవుడి లేకుండా మనము ఏ పద్ధతిలో చేసుకోవాలన్నది అయితే నిదానంగా నేను కొంచెము ఎక్కువ లేట్ అయిపోతూ ఉంటుందండి. కాకపోతే వాటిని నీట్గా క్లీన్గా ఎలా చేసుకోవాలన్నది అయితే కొన్ని టిప్స్ తోటి అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తప్పకుండా అయితే వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇంకా నా తిప్పలు అంటే నేను వీడియో తీసుకుంటున్నానండి. ఎవ్వరు లేరు ఇంట్లో, అంటే పడుకొని ఉన్నారు. ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇక నేనేం వాళ్ళని అయితే డిస్టర్బ్ అయితే ఏం చేయను. ఇంకా పూజ రూమ్లో ఉన్న దేవుళ్ళని అయితే ఫస్ట్ దాని కింద ఉంది కదా నాది ప్లాట్ఫామ్, అదే ఇంకో చిన్న టేబుల్ ఉంటుందండి దాని పక్కకి, దాని కింద దాన్ని అయితే నీట్గా అయితే ఫస్ట్ అయితే అదే క్లాత్ వేసుకొని తుడుచుకున్నాను. ఆ తర్వాత దేవుళ్ళని అన్నిటిని తీసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఏమంటే నాకు చిన్న పటాలు ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. అవి వాటిని అరేంజ్ చేయడమే ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది. వాటికి బొట్లు అవన్నీ పెట్టడమే ఎక్కువ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత పటాలన్నీ తీసుకున్న తర్వాత ఇక అందులో క్లాత్ ఉంటుంది కదా కింద వేస్తూ ఉంటాను కదా, అది తీసాను. అది తీసిన తర్వాత ఇక అక్షంతలు అయితే రోజు వేస్తూ ఉంటాను కదండి. అక్షంతలు అయితే ఎక్కువగా ఉంటాయి. అక్షంతల్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఏదన్నా చెట్టు మొదల్లో వేసుకుంటే మంచిది. అలాగే నేను గిన్నెలో అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చాను. ఏది చేసినా కానీ దేవుడికి సపరేట్గా పెట్టుకుంటూ ఉంటానండి. నేను అన్ని గిన్నెలు అయితే యూజ్ చేయను, ఎందుకంటే పిల్లలు అన్నీ వాడుతూ ఉంటారు కదా. అందులో మనం ఇక అవి వంటలు అనేటివి అవి చేస్తూ ఉంటాము. ఎంగిలి వేసుకొని అప్పుడప్పుడు కూరలు వేసుకొని తింటూ ఉంటాము, అలాంటివి చేస్తూ ఉంటాం కదా. అందుకనే దేవుడికి సంబంధించిన ఏవైనా సరే నేను ఆ ర్యాక్లో పెట్టుకుంటానండి. కనబడుతుంది కదా కింద ర్యాక్, ఆ ర్యాక్లో అయితే పెట్టేసుకుంటాను. అలాగే క్లాత్ అండి, క్లాత్లు కూడా ఆయన తుడవడానికి నేను లోపల ఒక క్లాత్ తోటి తుడుస్తాను, అలాగే బయట ఒక క్లాత్ తోటి అయితే తుడుస్తూ ఉంటానండి ఎప్పుడు. దానికి దేవుడికైతే అలా సపరేట్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఇక దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత అందులో కొంచెం గంగాజలం పోసేసి పసుపు వేసి కొంచెం జావాది వేసుకుంటూ ఉంటానండి. ఉంటే మాత్రం వేసుకుంటాను, లేదంటే అంతగా అయితే ఏమి యూజ్ చేయను. ఆ తర్వాత మొత్తం ఫుల్ అయితే ఒకసారి కొత్త స్క్రబ్బరు, మనకి ఆయిల్ ఎక్కువ పడి బంకగా ఉంది అని అంటే మాత్రం స్క్రబ్బర్ మాత్రం కొత్తదే వాడుతూ ఉంటానండి. అలాగే యూజ్ చేసే సోప్ కూడా నేను కొత్తదే వాడతాను. దేవుడి దగ్గర ఏ క్లినిక్ అయినా సరే నేను అన్ని కొత్తవి వాడుకుంటూ ఉంటాను. ఒకసారి దేవుడి దగ్గర యూజ్ చేసింది మళ్ళీ కూడా దేవుని దగ్గరికి యూజ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను. అలానే పెట్టేసుకుంటూ ఉంటానండి ప్రతి ఒక్కటి. మళ్ళీ నాకు ఏదో వేరేవి వాడిని నేను వాడితే మళ్ళీ నాకు ఒకలాగా ఉంటుందండి. అందుకనే ఎప్పుడు నేత అలా అయితే వాడను. ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది. కింద అయితే కొంచెం సోప్ వేసి అయితే రుద్దానండి, స్క్రబ్బర్ వేసేసి. ఆ తర్వాత ఇలా క్లాత్ తోటి అయితే నీట్గా చేసుకుంటున్నాను. ఆ గంటలు ఉన్నాయి కదండి, నా పూజ రూమ్కి గంటలు ఉన్నాయి కదా, ఆ గంటలు అయితే తీయనీకైతే రాదండి, అవి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇంత ముందుకున్న నాకు పూజ రూమ్లో మేము ఫస్ట్ ఉండేవాళ్ళమండి. అక్కడైతే గంటలు కూడా తీసి క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉండేది. అంటే ఆ ఆప్షన్ కూడా ఉండేదండి అక్కడ. ఈడనైతే మొత్తము వాటిని క్లోజ్ చేసేసారండి, లాక్ లేదు. ఆ గంటలు వేసిన తర్వాత పైకి తీసుకునేటట్టయితే లాక్ అయితే లేదు దీనికి. అలా ఎందుకు చేయించారో ఏమో, మా ఆయన చేయించిండు నేను దగ్గరుండి. ఇంకా సరే అని చెప్పేసి ఇక నేను ఇంకేం చేయలేనని, అవైతే అంతగా అయితే నల్లగా అయితే ఏమి కావండి, మరి ఎందుకో ఏమో. మరి దాంట్లో మరి ఏది యూజ్ చేస్తారో తెలియదు, కానీ నల్లగా అయితే ఏమి కావు, బాగుంటాయి, ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి. నేను అంతా ఆయిల్ వేసి అలాగే పొగ వేస్తూ ఉంటాను, కర్పూరం అదంతా వెలిగిస్తూనే ఉంటాము, కానీ అవైతే ఎప్పుడు నల్లగా అయితే కావు. అలాగే మన నా దీపంతాలు అయితే అసలు నేను ఒక 1 వీక్ వారం రోజులు ఎప్పుడైనా ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నేను నల్లగా అయిపోతూ ఉంటాయి, కానీ అవి మాత్రం తెల్లగా బాగా మెరుస్తూ ఉంటాయి. మరి అందులో వేసిన మెటల్ ఏంటిదో నాకైతే అంతగా అర్థమైతే తెలియదండి. ఇంకెందుకులే అవి గంటలు అయితే నేనైతే క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత కింద నాది చిన్న 2 ర్యాకులు ఉన్నాయి కదా, ఆ ర్యాకులలో అయితే ఒక డబ్బాలో అయితే అన్ని పసుపు కుంకుమ ఇంకా చిన్న థింగ్స్ ఉంటాయి కదండి మనకి అష్టోత్తరం చదువుకోవడానికి, కాయిన్స్ గాజులు, ఆ చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తెచ్చుకొని అయితే ఇలా బ్లూ డబ్బా ఉంది కదండి, దాంట్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కసారి చేసి పెట్టుకున్నానంటే నాకు 1 వీక్ వరకు అయితే, అది 1 మంత్ వరకు అయితే ఏమి
తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని కూడా అప్పుడప్పుడైతే చూసుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కటి గమనించుకుంటూ ఉంటానండి. కర్పూరమైనా అలాగే నూనె మనకి ధూపం కడ్డీలైనా అవి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను. అవన్నీ అయితే ఆ డబ్బాలోనే పెట్టుకుంటూ ఉంటానండి. ఆ తర్వాత ఇక ఫుల్గా అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. పూజ రూమ్ అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాతనే ఆ గిన్నెలు అవన్నీ మన దీపంతాలు అవన్నీ అయితే కడిగేసుకుంటూ ఉంటానండి. ఫస్ట్ అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకొని అది అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ నేను క్లాత్ అయితే కొత్తదైతే వేస్తూ ఉంటానండి. ఆ కొత్తది వేసిన తర్వాత ఇక దేవుళ్ళ పటాలన్నిటిని తూడ్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తూడ్చుకొని ఇక నీట్గా బొట్లు అదే గంధం పెట్టేసి బొట్లు అయితే పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కటండి మనం చేసే ప్రతి ఒక్క పని ఎంతో శ్రద్ధతోటి చేసుకోవాలండి. ఈ పూజ రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడైతే ఏదో చేస్తున్నాం కదా అంటే చేస్తున్నామని అయితే ఉండకండి. మనసు పూర్తిగా మనసుకు నచ్చి మనసుకి ఇష్టంగా చేసుకొని ఆ దేవుడికైతే దీపారాధన చేసుకోండి. తప్పకుండా ఆ దేవత అయితే మీకైతే అనుగ్రహం ఆమె అనుగ్రహం ఉంటుంది. అలాగే మనకు కూడా పాజిటివ్నెస్ బాడీలో ఏదో ఒక రకమైన వైబ్రేషన్ అయితే ఉంటుందండి. అందుకే ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. ఇలా పటాలన్నిటినైతే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ కింద అయితే పెట్టను నేను ఇక వీటిని. ఎందుకంటే ఇక మనం క్లీన్ చేయని గిన్నెలు అవన్నీ అదే దీపంతాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇక వీటితో పాటు అయితే మళ్ళీ ఏం పెట్టను. ఇక వీటిని అయితే సపరేట్ అయితే పెట్టుకుంటాను. పూజ రూమ్లో అయితే క్లాత్ అయితే వేశాను కదా, ఆ క్లాత్ రూమ్లో అయితే పెట్టుకుంటాను. ఇంత ముందుకు నాకు తెలియక అన్ని పటాలని కడిగేదాన్నండి. మొత్తం ఫుల్గా వేసేసి కడిగేదాన్ని. అయితే అందులోకి వాటర్ పోసేసి వెనకాలైతే ఇంతలా ఉబ్బిపోయింది. అట్లా నాకు 2-3 పటాలు కూడా పాడైపోయాయి. ఫస్ట్లో నాకైతే కడగడం అంటే ఇక ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే కడగడం అనేది ఒక్కటే థాట్ ఉండేది. నీళ్ళలో తీసుకోవడం అంటే అప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వాటిని కడిగినా కానీ అంతే జాగ్రత్తగా కడిగేదాన్నండి. ఒక పెద్ద జబ్బు ఉంటుంది నాకు. నేను పులిహోర చేస్తూ ఉంటాను దాంట్లో ఎప్పుడు, మీరు చూసే ఉంటారు. అందులో వీటిలలోనే ఈ పటాలను అయితే పెట్టుకుంటూ ఉంటాను. నేను దేవుడి కాడికి పులిహోరకు తప్ప మరి ఎప్పుడు నేను ఆ గిన్నెలో అయితే ఎప్పుడు చేయను. అందుకనే దాంట్లోనే దేవుళ్ళని అన్ని పెట్టుకొని క్లీన్ అయితే చేసుకునేదండి. డైరెక్ట్గా ఆ నల్ల కింద పెట్టి క్లీన్ చేసుకునేది. అలా చేయకూడదని తర్వాత తెలుసుకున్నాను. అవి ఎందుకంటే వాటర్ అంతా లోపలికి పోయేసి ఇంతలా ఉబ్బిపోయాయండి నా దేవుడి పటాలు. వీటినైతే కొన్నిటినైతే తీసేసాను. కొన్ని పటాలు అయితే అలా అయితే అయిపోయినాయండి. ఇక మిగతా పటాలు అయితే ఎప్పుడు అలా అయితే చేసుకోలేదు. ఇక వాటితోటే ఇక నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఆ చిన్న చిన్న విగ్రహాలు చెప్పాను కదండి, మా ఆయన శబరిమల వెళ్ళేటప్పుడు 5 ఇయర్సో 8 ఇయర్సో వేసిండండి తను మాల. అప్పటి నుండి ఏదో ఒకటి వచ్చిపోయినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకొచ్చేది దేవుని విగ్రహాలు. అవే నాకు ఎక్కువ ఉండిపోయినాయి. చిన్న చిన్నవే ఉంటాయి ఎక్కువ. అందులో మళ్ళీ నాకు గిఫ్ట్ వచ్చినవి ఉంటాయండి. మా వారికి అప్పుడప్పుడు వీళ్ళు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఆ వినాయకుని విగ్రహాలు అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు. నాకైతే చిన్నది ఒకటి చూపిస్తానండి. అది బతుకమ్మ సెలబ్రేషన్ అయినప్పుడు నాకు గిఫ్ట్ వచ్చిందండి, సిల్వర్ది. అది కూడా దేవుడి దగ్గర పెట్టి అయితే పూజ చేసుకుంటూనే ఉంటాను. ఇంకోటి వినాయకుడిది ఉందండి, పెద్ద వినాయకుడిది ఉంటుంది. అది నాకు పూజ రూమ్లో పట్టదని చెప్పేసి దాన్ని అయితే నేను ప్యాక్ చేసి అయితే పైన పెట్టాను. ఎప్పుడన్నా పెద్దింట్లోకి వెళ్తే మాత్రం దాన్ని అయితే యూజ్ చేస్తాను. ఇక అలా అయితే అలా ఉండిపోయాయి నా పటాలు. చూసారు కదా, చిన్న చిన్న పటాలేనండి మిగతాయన్నీ. అవి చిన్న చిన్న విగ్రహాలు. వాటిని నీళ్ళల్లో అయితే ఇలా నీట్గా కడిగేసుకొని అక్కడైతే పెట్టుకుంటూ ఉన్నాను. కృష్ణుంది మొన్న పెట్టుకున్నాను కదా, కృష్ణుంది అది కూడా నీళ్ళల్లో కడిగేసుకొని అలా పెట్టేసుకున్నాను. వాటి బొట్లు అయితే క్లాత్ తోటి అయితే ఫస్ట్ అయితే తుడిచేసుకుంటాను. ఆ తర్వాత ఇలా నీట్గా కడుక్కొని అయితే పెట్టుకుంటాను. ఇవన్నీ అయితే కడిగి పెట్టేసుకున్నానండి, అదే తుడిచి పెట్టేసుకున్నాను. ఇక దీపంతాలకి కోసం అయితే దీపారాధన కోసము చిన్న చిన్న కుందులు, అలాగే కామాక్షి దీపము, చిన్న ప్లేటు, గంట, అగరబత్తి పెట్టుకునేటివి ప్లేటు, అదంతా అయితే అవి రెగ్యులర్గా యూజ్ చేసుకునేటివండి. ఇక పండుగలు అప్పుడైతే నేను పెద్ద కుందులు ఉంటాయండి నాకు, దీపపు కుందులు, అవి కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇవైతే ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేటివి అయితే ఈ రోజైతే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక పూజ రూమ్ క్లీన్ చేసుకున్న రోజైతే నార్మల్గా కడుక్కుంటానండి. ఈరోజు ఏమంటే అవి తెల్లగా ఒక 1/2 అవర్ వరకు వాటిని మంచిగా నానబెట్టేసుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను. వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక దేవుడికి సంబంధించినవి ఏ ఉన్నా కానీ వాటిని అయితే ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అదే బొట్లు పెట్టుకోవడానికైతే ఇక గంధం ఉంటుంది కదండి, గంధము అలాగే కుంకుమ, గోపురం కుంకుమనే బాగుంటుందండి బొట్లు పెట్టుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే ఆ దేవుని పటాలను అన్నిటిని ఇలా క్లాత్ వేసుకొని దాని మీద అయితే పెట్టుకున్నాను. ఇక మళ్ళీ కింద అయితే ఏం పెట్టుకొని ఒకసారి మంచిగా నీట్గా బట్టేసి తుడుచుకున్న తర్వాత
ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను కదా, ఇక వాటిని అయితే కింద పెట్టుకోను. అందుకని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో అయితే పెట్టుకొని అయితే ఇలా బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే వినాయకుడు లక్ష్మీదేవి పటానికైతే బొట్లు పెట్టుకుంటాను. పూజ రూమ్ అదే ప్రతిసారి నేను పూజ రూమ్ క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఫస్ట్ అయితే వినాయకుడికి, ఆ తర్వాత లక్ష్మీదేవికి, ఆ సరస్వతికి, ఆ తర్వాత లక్ష్మీదేవికి ఈ పటానికే నేను బొట్లు అయితే ఫస్ట్ అయితే పెడుతూ ఉంటాను. ఆ తర్వాత మిగతా పటాలన్నీ ఉన్నాయండి. మళ్ళీ మా ఇంటి దేవుడు ఎల్లమ్మ తల్లి అని చెప్పాను కదా, ఇక ఆమెది కిందంగా పెట్టాను, అందుకని పైకి తీస్తూ ఉన్నాను. ఇంకా ఆమెకైతే పెట్టిన తర్వాత ఇక మిగతా ఫోటోలు అన్నీ ఉంటాయండి. శంకరుని అదే శివుని విగ్రహము, సుబ్రహ్మణ్య విగ్రహము, అయ్యప్ప విగ్రహము, అలాగే వెంకటేశ్వర స్వామిది, పంచముఖ హనుమాన్ది, అన్నపూర్ణేశ్వరిది, చిన్న విగ్రహాలు ఉంటాయండి. అవి అయితే ఇక వీటికి ఒకటేసారి లైన్గా ఇట్లా పెట్టేసి మా వారు కట్ చేపించి అది వుడ్డుని దాని మీద మొత్తం స్టిక్ చేసిండండి. అది చూపిస్తాను. అవన్నీ చిన్నగా సపరేట్ ఉండండి. పోయినప్పుడల్లా ఒకటి తీసుకొచ్చారని చెప్పాను కదా, అవన్నీ అయితే ఒకటే దాని మీద పెట్టేసేసిండు. ఇంకా పూజ రూమ్ నాది స్టెప్ బై స్టెప్ ఉంటేనేమో నీట్గా విగ్రహాలన్నీ కింద పెట్టుకునేదాన్ని, పైననేమో పటాలు పెట్టుకునేదాన్ని. అలా అయితే లేదు నాది పూజ రూము. చూశారు కదా, ఇలానే మొత్తం ప్లెయిన్గా ఇట్లా ఉండిపోయింది. స్టెప్ లాగా అయితే లేదు. ఇక అట్లాంటప్పుడు మనం ఇక వాటిని కొంచెం అలానే చేసుకుంటే బాగుంటుందని అయితే అలా అయితే చేపించిండు. కట్టె మీద అదే వుడ్ మీద మొత్తం వీటిని అయితే లైన్గా ఆ సైజు చూసుకొని కట్ చేయించి అయితే స్టిక్ చేసి పెట్టిండు. ఇక వీటికే నేను బొట్లు నీట్గా కడుక్కోవడము, పూలు పెట్టుకోవడానికి కూడా బాగుందండి ఇప్పుడైతే. అప్పుడైతే ఊరికి కింద పెట్టినప్పుడల్లా కింద పడిపోతూ ఉంటుండే. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఫోటో అయితే పట్టుకొస్తూ ఉంటాము, దేవుని పటము. మన లాస్ట్ టైం అయితే ఒక 2 years బ్యాక్ అయితే మేము అన్నవరం వెళ్ళామండి. అక్కడైతే ఇక ఆయన సత్యనారాయణ పటం ఉంటుంది కదా, అన్నవరం నరసింహ అదే ఆయనది ఆ ఫోటో అయితే సత్యనారాయణ ఫోటో అయితే తీసుకొని వచ్చాను. అక్కడ ఆయన వెరైటీగా ఉంటాడండి. ఆ ఫోటో సపరేట్గా ఉంటుంది, నార్మల్గా ఉండదు. పెద్ద మీసాలు అదంతా పెట్టేసుకొని ఉంటాడు ఆ దేవుని గుళ్ళో అయితే. ఆ ఫోటో అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మేము షిరిడీకి వెళ్ళామండి. లాస్ట్ ఇయరే వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాము. అక్కడైతే విగ్రహం అయితే ఇంకా మా వారిని పట్టుబట్టి తనైతే ఒక అతనైతే తీసుకో అని చెప్పి మరీ చేతిలో పెట్టిండు. ఇంకా సరే అని చెప్పేసి మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పని జరిగిందండి. ఇక సరే టెంపుల్ లోపలికి వెళ్ళేసి ఆ దేవుడి దగ్గర పెట్టించుకొని అయితే తీసుకొని అయితే ఆ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆయన సాయిబాబా అలా రావాలనుకున్నాడో ఏమో తెలియదు, ఇంకా ఇంటికైతే వచ్చేసిండు. ఎప్పుడు విగ్రహాలు తెచ్చుకొని మళ్ళీ ఎందుకులే, నేను ఇక ఎట్లాగో రోజైతే దీపారాధన అయితే చేస్తూనే ఉంటామండి. ఏ ఒక్కరోజు దీపారాధన అయితే మరవం మేము. నేను కాకపోతే మా ఆయన చేస్తారు. మా ఆయన చేసిన రోజు నేనేం చేయను. నేను చేసిన రోజు నేను చేసిన రోజు అయినా ఆయన నార్మల్గా ఆయనకు తోచినంత వరకు అయితే ఆయన అయితే పూజ అయితే చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా అట్లా నిత్య దీపారాధన అయితే ఉంటూనే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక నేను ఎందుకు మళ్ళీ నైవేద్యాలు అవన్నీ పెడుతూ ఉండాలి కదా, ఒక్కోసారి మనం మిస్ అవుతూ ఉంటాము, మళ్ళీ ఆ డౌట్ ఎందుకు అని చెప్పేసి అయితే నేను తెచ్చుకోలేదు. ఆయన సాయినాథుడు అలా వచ్చేసింది ఇంటికి. ఇంకా తర్వాత అయితే రెగ్యులర్గా అయితే ఆయనకైతే పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే ఆయనకి ఎటువంటి లోటు అయితే లేదు. ఏమో మాకున్నంతలో అయితే మేమైతే చేస్తూనే ఉంటాము. ఆ విగ్రహాలన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నాను, పటాలకి బొట్లు పెట్టుకుని అవన్నీ అయితే అట్లా అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఆర్గనైజ్ చేసుకున్నాను పటాలని, విగ్రహాలని. ఆ తర్వాత ఇక ఇవి ఉన్నాయి కదా నాకు రోజు దీపారాధన కోసం చేసుకునేటివి ప్రతి ఒక్కటండి. చిన్న కుందులు, అలాగే ప్లేట్స్ అండి. ప్లేట్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఆ వీటిలలో వేసే కాయిన్స్ ఉంటాయి కదా, అది ప్రతి ఒక్కటి వాటిని ఆ కాయిన్స్ని కూడా ఒక దాంట్లో వేసేసి వీటికి కొంచెం ఆయిల్ అంతా అంటే బంకలాగా ఉంటాయండి. ఇక కొంచెం టైం పడుతుంది. వీటిని ముందే నానవేసి పెట్టాను. ఆ పటాలు మనకి బొట్లు పెట్టుకునే ముందే వీటిని అయితే నానవేసి అయితే పెట్టానండి. అందుకే తొందరగా అయిపోయినాయి. నాకు తొందరగా క్లీన్ అయిపోతాయండి. మరి నేను కొన్న టైం ఎలాంటిదో ఏమో తెలియదు కానీ క్లీన్గా అయిపోతాయి. అంటే నేను రెగ్యులర్గా నేను క్లీన్ చేస్తున్నందుకో ఏమో కానీ ఇలా తోమేసుకుంటే అలా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఒక కామాక్షమ్మ దీపమే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఆయిల్ పట్టేసుకొని ఉంటుంది కదా, దానికోసం అయితే లేట్ అవుతుంది. కానీ ఇవైతే ప్లేట్స్, అలాగే చెంబు, ఇవి ఇలా అని అలా అనగానే నీట్గా తలతల మెరిసిపోతూ ఉంటాయండి. ఇంకా వాటిని అయితే ఒక గిన్నెలో అయితే నేను స్టీల్ గిన్నె ఉంది కదా, దాన్ని అయితే ఎప్పుడు దేవునికే ఉపయోగిస్తూ ఉంటాను. దేవుడి పటాలు పెట్టడానికి అది క్లాత్ దానికోసమనే ఉపయోగిస్తుంటానండి. ఇక అందులోనే వేసి పెడుతూ ఉన్నాను. అవన్నీ ఆరిన తర్వాత వాటికి బొట్లు పెట్టుకొని ఇది చేసుకునేసరికి అయితే నాకు చెప్పాను కదండి, నాకు పూజ రూమ్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి నాకు 3 hours అయితే పడుతూనే ఉంటుంది. ఆ కిందదైతే అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, బాయ్.